సండే వ్లాగ్ చూసేద్దాం, వచ్చేయండి. ఈ రోజు మార్నింగ్ కూరగాయలు తీసుకొచ్చారు నాన్న. నేను ప్రాన్స్ కర్రీ, పెసరపప్పు, వైట్ రైస్ చేసాను. పెసరపప్పులో ప్రాన్స్ ఫ్రై వేసుకొని తింటే యమ్మగుంది. ఈ జిడ్డు మొహం వేసుకొని టైలర్ దగ్గరికి వెళ్తున్నాను. పండుగ వస్తుంది కదా, బ్లౌజెస్ ఇద్దామని. అండ్ ఒక చీర కూడా కొనుక్కోలేదు నేను, అన్ని గిఫ్టెడ్ శారీసే. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మళ్ళీ కొన్ని సందర్భాల్లో ఇచ్చారు, ఇంక నేనేం కొనుక్కోవాల్సిన అవసరం రాలేదు. టైలర్ కి శారీస్ అన్ని చూపించి ఎలా కుట్టాలో చెప్పేసి వచ్చాను. ఇంకా ఫ్రూట్స్ తీసుకోవాల్సినవి ఉన్నాయి. పిల్లలకి ఆపిల్స్ బనానాస్ తీసుకోవాలి. ఇంకా ఫ్రూట్ మార్కెట్ కి వెళ్ళాము. ఈ క్రిస్మస్ కి నేను గాడ్ ని ఒక్కటే కోరుకుంటున్నాను, మంచి స్ట్రెంగ్త్ అండ్ పేషెన్స్ అండ్ కొంచెం తెలివి. పిల్లల్ని ఎలా మేనేజ్ చేయాలి, పిల్లల్ని ఏమన్నా మంచిగా పెంచడానికి స్ట్రెంగ్త్, అండ్ నేను కూడా బలంగా ఉండాలి కదా పిల్లల్ని మంచిగా పెంచాలి అంటే. అండ్ దట్ టు పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇద్దరే మా పిల్లలు, వాళ్ళిద్దరిని మేనేజ్ చేయాలంటే చాలా పేషెన్స్ కావాలి. అస్సలు ఒక్కొక్కసారి ఫుల్ టు బీపీ రైజ్ అయిపోద్ది, కానీ ఏం చేయలేము. సో యాపిల్స్ తీసేసుకున్నాము. యాపిల్స్ తీసేసుకున్న తర్వాత బనానాస్ తీసుకుందామంటే ఒక తెలిసిన ఆయన నున్నలో ఉంటారంట, అక్కడ తీసుకుందాం అన్నారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు బేబీకి మంచి బ్లడ్ ఫ్లో అందట్లేదు, లెఫ్ట్ సైడ్ పడుకోమని చెప్పారు. అప్పుడు పట్టుకుంది నాకు సయాటికా. బేబీ బర్త్ తర్వాత తగ్గిపోయింది, మళ్ళీ సెకండ్ బేబీ బర్త్ తర్వాత మళ్ళీ సయాటికా వచ్చింది. ఆ నొప్పితో ఇన్ని డేస్ నుండి బ్యాక్ పెయిన్తో లెగ్ పెయిన్తో బాధపడుతున్నాను. ఇంకా ఇక్కడ యాపిల్ మన వాళ్ళు స్టార్ట్ చేస్తారు తినడము. పపాయ తీసుకున్నాము. ఇంకా కొన్ని చిప్స్ అవి మన వాళ్ళు ఇంట్లో కూర్చొని టైంపాస్ చేయడానికి కావాల్సినవి తీసుకున్నారు వాళ్ళ నాన్న. మనోడు నాన్నతో వెళ్తాను అని ఏడుస్తున్నాడు, వాళ్ళ చెల్లిని తీసుకెళ్లారని ఫీల్ అయిపోతున్నాడు. సో ఈ సయాటికా ప్రాబ్లం వల్ల నేను అసలు బయటికి వెళ్ళడమే కుదరట్లేదు. సండేస్ కూడా అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు. ఎప్పుడో ఒక్కసారి ఆ కార్లో వెళ్ళి వస్తాను అంతే. ఎక్కువసేపు కూర్చున్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇంకా నున్ను వచ్చేసాము. నున్ను ఆల్ఫా ఈ స్టోర్లో ఒక మస్కాబన్ చాయ్ ఇచ్చారు, టేస్ట్ అయితే బాగానే ఉంది. పిల్లలకి వాళ్ళకి ఫేవరెట్ జ్యూస్ మాజా తీసుకొని ఇచ్చారు. ఇవ్వకపోతే వాళ్ళు ఊరుకోరు, ఇంకా వాళ్ళ ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు. నేనైతే కూల్ డ్రింక్స్ అస్సలు ఎంకరేజ్ చేయను. వాళ్ళ నాన్నే వాళ్ళని ఇంకా నేను చెప్పలేను, వాళ్ళ నాన్న ఎంత వద్దన్నా అలా ఇప్పిస్తారు. ఇంకా లాస్ట్కి 3 days ఉండరు కాబట్టి ఇక్కడ నున్నలో పాల కేంద్రంలో బర్రె పాలు వస్తాయి, అవి తీసుకుంటాము. అండ్ లాస్ట్లో పీనట్స్ తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఈ క్రిస్మస్కి ఐ రియల్లీ వాంట్ స్పీడ్ రికవరీ. ఈ సయాటికా ప్రాబ్లం ఆల్మోస్ట్ తగ్గిపోయింది, ఇంకా బాగా తగ్గాలని ప్రేయర్ చేసుకుంటున్నాను.